ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసయ్య నామమున మీకు శుభములు కలుగును గాక. నేటి వాగ్దానం కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. అవును ప్రియులారా, మానవుడు ఈ రోజుల్లో అనేక విధాలైన భారముల చేత అల్లాడిపోతూ శ్రమల మార్గం గుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. పలు విధాలైన భారాలు భరిస్తూ మానవుడు నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నాడు. పాపము అనేటువంటి భారం, చెడు వ్యసనాలతో మానవుడు నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నాడు. రోగం అనేటువంటి భారాన్ని మానవుడు భరిస్తూ ఉన్నాడు. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల పలు విధాలైన భారాలు మనుషుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఉద్యోగంలో ఎదురవుతున్నటువంటి భారం వల్ల మానవుడు అల్లాడిపోతున్నాడు. కుటుంబ భారం, అలాగే పిల్లలు చదువుల్లో చదవలేక ఎగ్జామ్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గుండా ఈనాడు ఎందరో ఆ యొక్క ఎగ్జామ్స్ వల్ల కూడా భారాన్ని భరిస్తూ ఉన్నారు. ఇలా మానవుడు అనేక భారాలు భరించడం వల్ల శాంతి సమాధానం లేక అల్లాడిపోతున్న ఈ మానవాళికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక గొప్ప ఆహ్వానాన్ని ఇచ్చాడు. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను స్వాత్వికుడను, దీన మనస్సు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మదిని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈనాడు ఎటువంటి భారం నీకున్నా, ఎటువంటి శ్రమల మార్గం గుండా వెళుతున్నా, శాంతి సమాధానం లేక నెమ్మది లేక అల్లాడిపోతున్నావా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా యొద్దకురా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయన మాట విని ఆయన్ను నీ హృదయంలో చేర్చుకుంటే నీ భారమును యేసయ్య తొలగిస్తాడు. నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ దేవుడు. వస్తావా? కళ్ళు మూసుకుంటే నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాం. నాడు నాయనా, నీ ప్రియ బిడ్డలు పలు విధాలైన భారాలు గుండా, మోయలేనటువంటి సమస్యల గుండా వెళుతున్నా నీ ప్రియ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారికి ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి భారాల మధ్యలో వెళుతున్నా, శ్రమల గుండా వెళుతూ ఉన్నా, వ్యాధి నుండి వెళుతూ ఉన్నా, వాటి నుండి విడుదల దయచేయ. నీ శాంతిని, సమాధానం నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఆదుకుంటాను, ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. నీ బిడ్డలను ఆదుకోయ్యా, ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమంతా మీకు ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్.